హలో అండి, వెల్కమ్ టు సిఎల్ స్టడీ హబ్. మనం ఇంతకుముందు సెషన్లో కోడింగ్ అండ్ డీకోడింగ్లో 4 మెథడ్స్ సాల్వ్ చేసామండి. ఈరోజు సెషన్లో మనం సబ్స్టిట్యూషన్ మీన్స్ కోడింగ్ బేస్డ్ ఆన్ ద సబ్స్టిట్యూషన్ అండ్ కోడింగ్ బేస్డ్ ఆన్ ద డెసిఫరింగ్ ఆఫ్ మెసేజ్ ఆఫ్ వర్డ్ కోడింగ్ అండ్ కోడింగ్ బేస్డ్ ఆన్ ద డెసిఫరింగ్ నెంబర్ అండ్ సింబల్ కోడింగ్ చూద్దామండి. అయితే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద సబ్స్టిట్యూషన్ కోడింగ్ అండి. సబ్స్టిట్యూషన్ కోడింగ్ స్టార్ట్ చేద్దామండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. See, the first question given is, if cook is called butler, butler is called manager, and manager is called a teacher, and a teacher is called a clerk, and a clerk is called principal, then who will teach in a class? చూడండి, మీరు క్లియర్గా రాసుకుని జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ రైటింగ్ హియర్. ఓకే, ఇఫ్ cook is called what? Butler. He has given cook is called butler. Then butler is called manager, and manager is called teacher, and teacher name అన్నాడండి. టీచర్ ఈజ్ కాల్డ్ క్లర్క్ అన్నాడు. టీచర్ ఈజ్ కాల్డ్ క్లర్క్, CLERK, క్లర్క్, అండ్ క్లర్క్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమొచ్చాడంటే కుక్ని ఏమన్నాడు బట్లర్ అని, బట్లర్ని మేనేజర్ అంటున్నాడు, మేనేజర్ని టీచర్ అంటున్నాడు, టీచర్ని క్లర్క్ అంటున్నాడు, క్లర్క్ని ప్రిన్సిపల్ అంటున్నాడు. అంటే కుక్ అని పిలవట్లేదండి, కుక్ని బట్లర్ అంటున్నాడు. ఓకేనా? అంటే ఇన్ కేస్ మన ఆన్సర్ కుక్ అయితే మాత్రం బట్లర్ అని రావాలి. ది సేమ్ టైం బట్లర్ని ఏమంటున్నాడు మేనేజర్ అంటున్నాడు. అంటే బట్లర్ అయితే ఆన్సర్ మనకు మేనేజర్ అని పిలవాలి వాడిని. అట్లనే మేనేజర్ అంటే టీచర్ అనుకోవాలి, టీచర్ని క్లర్క్ అనుకోవాలి, క్లర్క్ని ప్రిన్సిపల్ అనుకోవాలి. ఓకేనండి, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం యాక్చువల్ వర్డ్కి, దాన్ని ఏం చేస్తున్నాం వేరే వర్డ్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కదా, దాన్ని ఏమైనా సబ్స్టిట్యూషన్ మెథడ్ అవుతుంది. అర్థమైంది కదండి. అదే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, హూ విల్ టీచ్ ఇన్ ఏ క్లాస్. చూడండి, మనకు తెలుసు హూ విల్ టీచ్ ఇన్ ఏ క్లాస్ అంటే క్లాస్లో ఎవరు టీచ్ చేస్తారండి? క్లాస్లో టీచ్ చేసేది ఎవరు? టీచర్ ఓన్లీనా? క్లాస్లో ఎవరు టీచ్ చేస్తారు? టీచర్ టీచ్ చేస్తాడు. అయితే ఇక్కడ టీచర్ని ఏమని పిలుస్తున్నాం మనం? టీచర్ని ఏమని పిలుస్తున్నాడు? క్లర్క్ అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? క్లర్క్. సో ఆన్సర్ అనేది ఏమవుతుందండి? క్లర్క్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అర్థమైంది కదండి. వాడు ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నాడు, వర్డ్కి ఇంకో వర్డ్తో సబ్స్టిట్యూట్ చేశాడు. సో ఏ వర్డ్తో సబ్స్టిట్యూట్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ రాసుకున్నాం. ఓకేనా? సో తర్వాత ఏం చేస్తున్నాం, క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇచ్చాడు హూ విల్ టీచ్ ఇన్ ఏ క్లాస్ అన్నాడు. క్లాస్లో ఎవరు టీచ్ చేస్తారండి? క్లాస్లో టీచ్ చేసేది టీచరే కదా, బట్ టీచర్ని ఏమని పిలుస్తున్నారు ఇక్కడ? క్లర్క్ అని పిలుస్తున్నారు. సో ఆన్సర్ ఏమవుతుందండి? క్లర్క్ అయింది. ఓకేనండి, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఇఫ్ బ్యాట్ ఈజ్ ఎ ర్యాకెట్, racket is a football is shuttle is ludo is the carom అన్నాడు. చూడండి, ఇక్కడ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్. సో బ్యాట్ని ఏమనుకున్నాడు? ర్యాకెట్ అన్నాడు. బ్యాట్ని ర్యాకెట్ అన్నాడు. అండ్ ర్యాకెట్ని ఏమని పిలిచాడు? ర్యాకెట్ ఈజ్ ఫుట్బాల్ అన్నాడు. దెన్ ఫుట్బాల్ ఏమన్నాడు? ఫుట్బాల్ ఈజ్ ఎ షటిల్. అండ్ ఫర్ షటిల్ని ఏమన్నాడు? షటిల్ ఈజ్ లూడో అన్నాడు. అండ్ లూడోని ఏమన్నాడు? క్యారమ్ అన్నాడు. ఓకేనండి, ఇక్కడ బ్యాట్ని పిలవకుండా ఏమని పిలుస్తున్నాడు? ర్యాకెట్ అన్నాడు. ఇక ర్యాకెట్ అని కాకుండా ఫుట్బాల్ అంటున్నాడు. ఫుట్బాల్ అని కాకుండా ఏమన్నాడు? షటిల్ అన్నాడు. షటిల్ అని కాకుండా లూడో అంటున్నాడు. లూడోని ఏమన్నాడు? క్యారమ్ అన్నాడు. సేమ్ అండి, ఇది కూడా లైక్ బికాస్ వర్డ్స్ని యాక్చువల్ వర్డ్ దాని మీనింగ్ ఏం చేశాడు, వేరే వర్డ్తో సబ్స్టిట్యూట్ చేశాడు. అది క్వశ్చన్ ఏమి అడిగాడు? వాట్ ఈజ్ క్రికెట్ ప్లేడ్ విత్? మనకు తెలుసండి, క్రికెట్ అనేది దేంతో ఆడతాం మెయిన్గా? దానికి మనకు కావాల్సింది బ్యాట్ అండ్ బాల్ కావాలి, అంతే కదండి. కానీ మనకి ఇచ్చిన ఇక్కడ ఈ వర్డ్స్లో బాల్ అనేది లేదు కనుక ఓన్లీ బ్యాట్ మనం కన్సిడర్ చేయాలండి. సో బ్యాట్ని కన్సిడర్ చేస్తే బ్యాట్ని మన ఆన్సర్ యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ బ్యాట్ని ఏమని పిలుస్తున్నాడు వీడు? ర్యాకెట్ అని పిలుస్తున్నాడు. సో ర్యాకెట్ అని పిలుస్తున్నాడు. బ్యాట్ని ర్యాకెట్ కనుక ఆన్సర్ ఏమవుతుంది మనకి? ర్యాకెట్ అవుతుందండి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? ర్యాకెట్ అవుతుంది. సో ఆప్షన్ ఏంది కరెక్ట్. అర్థమైంది కదండి. సో సింప్లీ ఫర్ అండర్స్టాండింగ్ ఐమ్ రైటింగ్, బట్ వితౌట్ రైటింగ్ ఆల్సో వీ కెన్ సింప్లీ సెల్సి. బ్యాట్ని ర్యాకెట్ అన్నాడు, ర్యాకెట్ని ఫుట్బాల్ అన్నాడు, ఫుట్బాల్ని షటిల్ అన్నాడు, షటిల్ని లూడో అన్నాడు, లూడోని క్యారమ్ అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటే క్వశ్చన్, వాట్ ఈజ్ క్రికెట్ ప్లేడ్ విత్? క్రికెట్ దేంతో ఆడతారండి? బ్యాట్ అండ్ బాల్తో. బట్ బాల్ ఎక్కడ లేదు కనుక ఓన్లీ బ్యాటే. సో బ్యాట్ అనేది మన ఆన్సర్, బట్ బ్యాట్ ఈజ్ ఏ ర్యాకెట్. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమవుతుందండి? ర్యాకెట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సారీ అండి.
సో విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు చూస్తే చూడండి ఇక్కడ, ఇఫ్ ఐ ఈజ్ కాల్డ్, ఐని ఏమన్నాడు, హ్యాండ్ అన్నాడు, హ్యాండ్ ఈజ్ కాల్డ్ మౌత్ అన్నాడు, ఓకేనా, అండ్ మౌత్ ఈజ్ కాల్డ్ ఇయర్ అన్నాడు, ఇయర్ ఈజ్ కాల్డ్ నోస్ అన్నాడు, అండ్ నోస్ ఈజ్ కాల్డ్ టంగ్ అన్నాడు, ఓకేనా, నోస్ ఏమన్నాడు, టంగ్ అన్నాడు. అయితే విచ్ ఆఫ్, చూడండి ఇక్కడ, రైట్ ఫర్ దిస్ క్వశ్చన్ ఐ ఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్ బికాస్ జస్ట్ టు make you understand that without writing also we can answer this. Let's see, the question given is, with which of the following would a person hear. అది ఈ కింద వాటి వేడిని ఆధారంగా మనిషిని వినగలని అడిగాడు, ఓకేనా. సో దేంతో వింటాడు మనిషి జనరల్గా, దేంతో వింటాడు, ఇయర్తో వింటాడు, ఇయర్, ఓకేనా, దేంతో వింటాడు, ఇయర్తో వింటాడు జనరల్గా. కాకపోతే ఇయర్ అని ఇక్కడ ఏంటి చూడండి, ఇయర్ ఈజ్ కాల్డ్ నోస్, ఇయర్ ఈజ్ కాల్డ్ నోస్. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, నోస్ అవ్వాలండి. సో నోస్ అనేది ఆన్సర్, అర్థమైంది కదండి. సో ఇక్కడ ఏం చేసి సబ్స్టిట్యూషన్ ఇచ్చాడు అంటే, ఐని హ్యాండ్ గాను, హ్యాండ్ని మౌత్ గాను, మౌత్ని ఇయర్ గాను, ఇయర్ని నోస్గా ఇచ్చాడు, నోస్ని టంగ్గా ఇచ్చాడు. కానీ ఇక క్వశ్చన్ ఏమడిగాడు, విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ ఏ పర్సన్ హియర్ అన్నాడు. అంటే పర్సన్ అనేది దేని ఆధారంగా వినగలని అడిగాడు. దేంతో వింటాడు, మనిషి అనేవాడు చెవితో వింటాడు, మనిషి అనేవాడు అంటే ఇయర్తో వింటాడు. కానీ ఇయర్ అనేది ఇక్కడ యాక్చువల్ వాడు కాదు, ఇయర్ని ఏం చేసి సబ్స్టిట్యూట్ చేశాడు, దేంతోని, నోస్తో సబ్స్టిట్యూట్ చేశాడు కదా, అందుకే నోస్ అనేది ఆన్సర్ అవుతుంది, అర్థమైంది కదండి. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If you see the next question, if white is called blue, blue is called red, red is called yellow, yellow is called green, and green is called black, and black is called violet, and violet is called orange. చూడండి, ఇవన్నీ లైక్ రిలేటెడ్ టు కలర్స్ అంటే కలర్స్ ఏం చేసి సబ్స్టిట్యూట్ చేసారు దాంతో ఒకటి. అయితే క్వశ్చన్ మనం చూద్దాం డైరెక్ట్, బికాజ్ వితౌట్ రైటింగ్ వీ కెన్ సే ద ఆన్సర్ సింప్లీ బై సీయింగ్ ద క్వశ్చన్. సి వాట్ వుడ్ బి ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్. మనకు తెలుసండి హ్యూమన్ బ్లడ్ కలర్ ఏంటండి, హ్యూమన్ బ్లడ్ కలర్ ఏంటి, రక్తం యొక్క కలర్ ఏంటి చెప్పండి, రంగు ఏముంటుంది, రెడ్ కలర్, ఎరుపు రంగు ఉంటుంది కదండి, రెడ్ కలర్ ఉంటుంది. కానీ ఇక రెడ్ని ఏం చేశాడు, వేరేదంతా సబ్స్టిట్యూట్ చేశాడు. దీంతో సబ్స్టిట్యూట్ చేశాడు, రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో, రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో. సో ఎల్లో ఈజ్ ద ఆన్సర్, సో ఎల్లో ఈజ్ ద ఆన్సర్, అర్థమైంది కదండి, ఓకేనా. అండ్ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రూమ్ ఈజ్ కాల్డ్ బెడ్, see if a room is called bed, bed is called window, window is called flower, and flower is called cooler. అయితే ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా మనం జస్ట్ బై సీయింగ్ ద క్వశ్చన్ వీ కెన్ సే ఆన్సర్. లైక్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఆన్ వాట్ వుడ్ ఏ మ్యాన్ స్లీప్. మనకు తెలుసు మనిషి ఎక్కడ పడుకుంటాడని చెప్పాడు, దేనిపైన మనిషి పడుకుంటానని అడిగాడు. జనరల్గా దేని పడుకుంటా అంటే బెడ్ పైన పడుకుంటాం, ఓకేనా. సో బెడ్ పైన పడుకుంటాం, కానీ బెడ్ అని ఏమవుతుంది ఇక్కడ, సో బెడ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ విత్ సమ్ అదర్ వర్డ్. వాట్ ఈస్ దట్, బెడ్ ఈజ్ కాల్డ్ విండో అన్నాడు. బెడ్ నేమ్ అన్నాడు వీడు, విండో అన్నాడు, బెడ్ నేమ్ అన్నాడు, విండో అన్నాడు, ఓకేనా. సి డోంట్ సీ ద యాక్చువల్ మీనింగ్ బట్ సింప్లీ రైట్ ద వాట్ ఇస్ ద సబ్స్టిట్యూషన్ వర్డ్, ఓకేనా. జనరల్గా మనిషి అనే విండో పైన పడుకోడు, కానీ ఇక్కడ ఏమన్నా బెడ్ని విండో అంటున్నాడు కనుక విండో ఈజ్ ద ఆన్సర్ అండి. సో విండో ఈజ్ ద ఆన్సర్, అర్థమైంది కదండి, ఓకే. సో అండ్ ఓకే, నెక్స్ట్ వీ విల్ సీ ద నెక్స్ట్ మెథడ్. Next method, that is the deciphering message word coding. This is the sixth type of coding and decoding method అండి. నువ్వు చూస్తే see the means the coding decoding ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని వర్డ్స్ని సమ్ కోడ్ రూపంలో ఇస్తాడు. లైక్ చూడండి ఇక్కడ చూస్తే సర్టెన్ కోడ్ ఇచ్చాడు, లీ రా డి మీన్స్ వాట్ వాజ్ ఇట్. అంటే జస్ట్ మీరు రైట్ చేసుకుంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, లీ రా డి అంటే మీనింగ్ ఏంటది, వాట్ వాజ్ ఇట్. చూడండి ఇక లీ రా డి వాట్ వాజ్ ఇట్ అంటే, వాట్ అంటే లీ, వాజ్ అంటే రా, ఇట్ అంటే డి కాదని. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్డర్లో ఉండవు, ర్యాండమ్ ఆర్డర్లో ఉంటాయి. అవి ఏంటో మనం సాల్వ్ చేయాలి, ఓకే. ఐ విల్ టెల్ హౌ టు డూ ఇట్. అండ్ నెక్స్ట్ వర్డ్ ఇఫ్ యూ సీ మో నిల్ రైట్ హియర్, మో నిల్ మీన్స్ వాట్ ఇట్ ఈస్, యూ గో, ఓకే. నెక్స్ట్ నిల్ పోమ్ రా అంటే మీనింగ్ ఏమి ఇచ్చారంటే, నిల్ పోమ్ రా మీన్స్ యూ లైక్ ఇట్, యూ లైక్ ఇట్, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టోక్ లీఫో, టీఓకే టోక్ లీ ఎఫ్ఓ. దాని మీనింగ్ ఏమి ఇచ్చాడు, మీన్స్ షీ వాజ్ సిక్. ఏమి ఇచ్చాడు మీనింగ్, షీ వాజ్ సిక్. అయితే ఫైనల్ ఏం కనుక్కున్నాడు, హౌ విల్ యూ రైట్ వాట్ యూ లైక్. సో వాట్ యూ లైక్ అనేదాన్ని ఎలా రాస్తామని అడిగాడు, ఓకేనా. వాట్ యూ
వాట్ యూ లైక్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్కి యూకి లైక్కి కోడింగ్ ఏంటో మనం తెలుసుకోండి. కోర్స్ తెలుసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక చూడండి ఫస్ట్ మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తుండే ఇక్కడ లీరాడే మోన్ అంటే లీరాడే అంటే వాట్ వాజ్ ఇట్ అని, మోనిల్ అంటే యూగో అని, నిల్ పోమ్ రా అంటే యూ లైక్ ఇట్ అని, టోక్ లీఫో అంటే షీ వాజ్ సిక్ అన్నాడు. అదే మనకేంటి ఇవన్నీ కూడా చెప్పే కదా ర్యాండమ్ ఆర్డర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా సేమ్ సీక్వెన్స్లో ఉండవు. అంటే ఇప్పుడు లీ రా డి అంటే లీ అంటే వాట్ అని, రా అంటే వజ్ అని, డి అంటే ఇట్ అని కాదండి. సో అదేంటి ఇవన్నీ ర్యాండమ్లో ఉంటాయి. సో దాన్ని ఎలా కలుపుకుంటే చూడండి ఇప్పుడు క్లియర్గా వీటిని అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ చూడండి ఇక్కడ వాట్ వాజ్ ఇట్ అండ్ యూ లైక్ ఇట్లో మనకి ఏంటి ఇట్ కామన్ ఉంది కదండి. ఇట్ అనేది కామన్ ఉంది అంటే ఏంటి 1 అండ్ 3rd స్టేట్మెంట్ ఇట్ అనేది ఒకటే కామన్ ఉంది. దానికి చూసుకుంటే ఇప్పుడు ఈ 1 and 3కి కామన్గా ఏమని చూడండి రా అనేది కామన్ ఉందండి. ఏముంది రా అనేది కామన్ ఉంది. అంటే మనం ఇట్ని ఏమనుకోవచ్చు అండి, ఇట్ని మనం ఏమనుకోవచ్చు రా అనుకోవచ్చు, ఇట్ని మనం ఏమనుకోవచ్చు రా అయిపోతుంది. సో ఇట్ అనేది రా అయిపోయిందండి. సో అయితే ఇప్పుడు ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ క్లియర్ అప్ చేస్తే వాట్ వాజ్ ఇట్ అండ్ సి వాజ్ సిక్లో వాజ్ కామన్ ఉందండి. వాజ్ అనేది కామన్గా ఉంది. వాజ్ కామన్ అంటే చూడండి అంటే ఫస్ట్ 4th స్టేట్మెంట్లో ఒక కామన్ ఉంది అంటే వాజ్ కామన్. లీ రా డే ఇక్కడ టోక్ లీఫో అంటే ఇక్కడ ఏముంది లీ అనేది కామన్ ఉంది. అంటే లీ నథింగ్ బట్ వాజ్. సో లీ నథింగ్ బట్ వాజ్ అండి. సో లీ నథింగ్ బట్ వాజ్ అంటే వాజ్ అంటే ఏమైంది లీ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ ఇది వాజ్ ఇది ఇట్ అయిందంటే ఈ డి అనేది ఏమవుతుందండి వాట్ అవుతుంది. డి అనేది ఏమవుతుంది వాట్ అవుతుంది. సో ఇస్ డి. సో ఇక్కడ వస్తుంది ఏమవుతుంది డే అవుతుంది. ఓకేనా డిఈడి. ఓకే నెక్స్ట్ వస్తే చూడండి ఇక్కడ మో నిల్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ యూగో అండ్ యూ లైక్ ఇట్లో యూ అనేది కామన్ ఉంది కదండి. యూగో అండ్ యూ లైక్ ఇట్లో యూ అనేది కామన్ ఉంది. అంటే ఈ రెండులో కామన్ ఏముందండి నిల్ కామన్ ఉంది. సో నిల్ నథింగ్ బట్ యూ అంటే ఇక్కడ ఏమైపోతుంది యూ అంటే నిల్ వచ్చిందండి. అర్థమైంది కదండి. అది ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ నిల్ పోమ్ రా యూ లైక్ ఇట్లో యూ అంటే నిల్ అయిపోయిందండి, ఇట్ అంటే రా అయిపోయింది. మిగిలిన ఏముందండి పామ్ ఉంది. పామ్ అనేది ఏమవుతుంది అప్పుడు నథింగ్ బట్ లైక్ అవుతుంది. సో సింప్లీ రైట్ ద పామ్ హియర్. సో ఆన్సర్ ఏమవుతుందండి డే డే నిల్ పామ్. డే నిల్ పామ్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అండి. అర్థమైంది కదండి. అంటే వాడు ఇచ్చిన కోడింగ్ అనేది యాజ్ పర్ సీక్వెన్స్లో ఉండదు. బట్ మనం ఏం చేయాలి ఈ స్టేట్మెంట్స్లో ఉన్న కామన్ వర్డ్స్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి వీటిని డీకోడ్ చేసుకోవాలి. ఆ వచ్చిన దాన్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి వచ్చిన క్వశ్చన్ని కోడ్ చేయాలి. అర్థమైంది కదండి. సో అందుకే వాట్ డూ యూ లైక్ ఇది వచ్చింది. ఓకే అండ్ వీ విల్ సాల్వ్ ద రిమైనింగ్ ఆల్సో. చూడండి ఇక్కడ యూ అయిపోయింది. యూ అనేది నిల్ అయిపోతే గోకి ఏమవుతుందండి గో అంటే ఏమవుతుంది మూవ్ అవుతుంది. సో గో అవుతుంది మూవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి సి అండ్ సిక్ ఇవన్నీ సింగ్ అంటే ఒక్కొక్కసారి రిపీట్ అయ్యాయి. సి అని సిగ్ అని ఇంకెక్కడ రాలేదు కదా. అందులో ఏమవుతుంది షీ అంటే ఇది ఫో అవ్వచ్చు టోక్ అవ్వచ్చు. అట్లనే సిక్ అంటే ఇది ఫో అవ్వచ్చు టోక్ అవ్వచ్చు. ఓకేనా. if you get a question if the same options if you get a questions like if you get a question like what was the c in case what was c అనే క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి వాటికి మనకు తెలుసు వజ్ అంటే మనకు తెలుసు. చూడండి వజ్కి కూడా మనకు తెలుసు. ఎందుకు వజ్ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ లీ అవుతుంది. వజ్కి లీ అవుతుంది మనకు తెలుసు. కానీ షీ అంటే ఇక్కడ ఏమవుతుంది 2 ఆప్షన్స్ వస్తున్నాయండి. షీ అంటే ఇది టోక్ అవ్వచ్చు ఫో అవ్వచ్చు. సో అప్పుడు ఏమవుతుంది క్వశ్చన్ ఏమవుతుంది నన్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. ఓకేనా. ఆర్ వీ కెన్ సే లైక్ డేటా ఈజ్ ఇన్సఫిషియెంట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే అండి. ఓకే విల్ సీ ద వన్ మోర్ క్వశ్చన్. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Next question if you see in this he has given in a certain coding system RBM STD bro plus pus means the cat is beautiful and TNH pus dim STD means dog brown. Okay and pus dim bro pus cus means dog has the cat. చూడండి ఇక్కడ simply write this one you will get if you write what he has given like RBM STD bro pus pus means the cat is beautiful the cat is beautiful అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు TNH PUS DIM STD means the dog brown the dog brown. That's it. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు పస్ డిమ్ బ్రో అగైన్ పస్ అండ్ క్యూఎస్ కస్ అని ఇచ్చాడు. మీన్స్ ఏమి ఇచ్చాడు ది డాగ్ హ్యాస్
క్యాట్. ఓకే అండి. మనకి ఏమొచ్చి 3 ఇచ్చింది, ఒకటి ఆర్బిఎం ఎస్టీడీ బ్రో ప్లస్ ఒకటి, ఓకేనా. అండ్ టీఎన్హెచ్ పియుఎస్ డిమ్ ఎస్టీడీ, టీఎన్హెచ్ పియుఎస్ డిమ్ ఎస్టీడీ, దట్ మీన్స్ ది డాగ్ బ్రౌన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ పస్ డిమ్ బ్రో పస్కస్ మీన్స్ ద డాగ్ హ్యాస్ ఎ క్యాట్. ఇక చూడండి, మీరు ఈ రెండు క్లియర్ అబ్జర్వ్ చేయండి. లైక్ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఓకే, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ది అనేది కామన్ ఉందండి. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్లో ది అండ్ డాగ్ రెండు కామన్ ఉన్నాయి, ఓకేనా. అండ్ ఓకే, అదర్వైజ్ ఓకే, ఫస్ట్ యూ సీ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఇఫ్ యూ సీ క్యాట్ ఈజ్ ఏ కామన్, క్యాట్ అండ్ హియర్ ఆల్సో క్యాట్ ఈజ్ దే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ దానికి కామన్గా ఏమని చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ దానికి కామన్గా ఫస్ట్ అండ్ థర్డ్ ఇఫ్ యూ సీ ఇట్ హ్యాస్ commonalities like both, like bro and bro is there, okay na, bro, bro is there, bro and pus is there, pus is there, bro and pus is there, okay na. అయితే ఇక్కడ చూడండి, బ్రో అండ్ పస్, బ్రో అండ్ పస్ అని మనం చేసి ఇన్ కేసు బ్రో అండ్ పస్ మనం ఏం చేస్తుంది, బ్రో అండ్ పస్ని మనం ఇన్ కేస్ ఇఫ్ యూ సీ మీన్స్ క్యాట్ మీన్స్ ఏదో బ్రో అవ్వచ్చు లేదంటే పస్ అవ్వచ్చు, ఓకేనా. సో ఇది పక్కన పెడదాం, అంటే బ్రో అండ్ పర్సన్ పక్కన పెడదాం. నెక్స్ట్ వస్తే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మనకి యాక్చువల్ చూడండి క్వశ్చన్ ఏమి అడిగాడు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హ్యాజ్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హ్యాజ్, హ్యాజ్ అంటే కావాలంటే, హ్యాజ్ అంటే ఇక్కడ కదండి, ఇది కావాలి మనకు మెయిన్. ఇప్పుడు అది ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు కామన్ చూద్దాం. ఏది సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ది డాగ్, ఇక్కడ ది డాగ్ కామన్ ఉంది. అంటే దీంట్లో కామన్ ఏమన్నా చూసుకుంటే ఇప్పుడు ది డాగ్ కామన్ ఏమన్నా చూడండి, ఇక్కడ ది డాగ్ అంటే ఇక్కడ కామన్, సెకండ్ థర్డ్ కామన్ ఇంకేమున్నాయి మనకి, లైక్ డిమ్ కామన్ ఉంది, డిమ్ అనేది కామన్ ఉంది కదండి, డిమ్ కామన్ కదండి. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ డిమ్ అనేది కామన్, అట్ ది సేమ్ టైం పస్ అనేది కామన్. సో పస్ అనేది కామన్ ఉంది, ఓకే, పస్ అనేది కామన్ ఉంది, డిమ్ అనేది కామన్ ఉంది. సో ఇందులో ది డాగ్ అంటే ది అనేది పస్ అవ్వచ్చు, డాగ్ అనేది లైక్ డిమ్ అనేది సారీ పస్ అనేది ది అవ్వచ్చు మేబీ, ఓకేనా. ఆర్ డిమ్ అనేది డాగ్ అవ్వచ్చు, ఆర్ వైస్ వర్సా అవ్వచ్చు, ఏదైనా సరే. కాకపోతే మనకు కావాల్సిన ఫైనల్ హ్యాస్ కావాలి కదండి. అంటే ఇక్కడ మనకి ఏం పోయింది, ఇక్కడ పస్ పోయింది, డిమ్ కూడా అయిపోయింది. అంటే పస్ డిమ్ అయిపోయింది, బ్రో అయిపోయింది, పస్ అయిపోయింది. రిమైనింగ్ ఏముందండి, కస్ ఒకటే ఉంది, కస్ ఒకటే ఉంది. అంటే కస్ మనకి ఏమవుతుంది, నథింగ్ బట్ హ్యాజ్ అవుతుంది. అర్థమైంది కదండి. అంటే ఇక్కడ మనం చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లో ఏమవుతుంది, ఇంతకుముందు మా ప్రీవియస్ క్వశ్చన్లో మనకి ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్ కూడా ఈక్వల్గా మనకి ఏమవుతుంది, మనకి సాల్వ్ చేయగలంటే డేటా ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుంది, డేటా అనేది ఇన్సఫిషియెంట్ అనమాట, ఓకేనా. ఫుల్ డేటా మనకి ఇవ్వలేదు, కానీ దానికి ఏం చేస్తాం మనం, మనకు కావాల్సిన కోడ్ని మనం రిట్రీవ్ చేసుకున్నాం. మనకు కావాల్సిన కోడ్ ఏంటి, హ్యాజ్. సో ఈ హ్యాజ్ మనకు కావాలంటే దానికి తగ్గట్టు ఏం చేస్తాం, మనం డేటాని సాల్వ్ చేస్తాం. అందుకే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ అండ్ థర్డ్ నుంచి క్యాట్ చూస్తే క్యాట్కి సమయం ఏదో బ్రో అవ్వచ్చు, పస్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం, ఓకేనా. సో అది అయిపోయి బ్రో అండ్ పస్ కనుక బ్రో అండ్ పస్ మనం రెండు క్యాన్సిల్ చేస్తే మనకి ఏమున్నాయి, నెక్స్ట్ ఇంకా ఫస్ట్ డిమ్ ఉంది, ఓకేనా, కస్ ఈ మూడు ఉన్నాయి, ఈ మూడు మనం సాల్వ్ చేయాలి. ఇది చూసుకుంటే ది డాగ్ కామన్ ఉంది కనుక వీటి చూసుకుంటే ది అండ్ డాగ్ రెండు సెపరేట్ వర్డ్స్ అండి. ఇది ది అనేది పస్ అవ్వచ్చు, డిమ్ అవ్వచ్చు, అది డాగ్ కూడా పస్ అవ్వచ్చు, డిమ్ అవ్వచ్చు. అందువల్ల మనం చేస్తాం ఈ పస్ అండ్ డిమ్ మనకి హ్యాజ్ చేస్తే రిమైనింగ్ ఏముంది, ఇక్కడ హ్యాజ్, ఇక్కడ వచ్చేసరికి కస్. సో సియుఎస్ అనేది హ్యాజ్కి మీనింగ్ అవుతుంది. సో ఆన్సర్ అనేది డి అవుతుంది. అర్థమైంది కదండి. విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. విల్ సీ ఇఫ్ యూ సీ ద క్వశ్చన్ గివెన్ ఈజ్ లైక్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏమైతే చూడండి, నీ మొక్ పిఐసి దట్ ఈస్ పిక్ మీన్స్ గ్రేవ్ అండ్ కన్సర్న్ ఇచ్చాడండి. గ్రేవ్ అండ్ కన్సర్న్ అంటే సింప్లీ రైట్ ఇట్ అండి, నీ మొక్ పిక్ అంటే ఇక్కడ ఏమిచ్చాడు, గ్రేవ్ అండ్ కన్సర్న్, గ్రేవ్ అండ్ కన్సర్న్. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఇల్ డిస్క్ సో, ఇల్ డిస్క్ సో అంటే మీనింగ్ ఇచ్చాడండి ఎవ్రీబడి ఎల్స్, ఎవ్రీబడి సారీ ఈఎల్ఎస్సి ఎల్స్, ఎవ్రీబడి ఎల్స్. నెక్స్ట్ వచ్చేసరికి తుర్ ముక్ సో, తుర్ ముక్ సో అంటే మీనింగ్ ఇచ్చాడు బాడీ అండ్ సోల్, బాడీ అండ్ సోల్. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ మీన్ ఎవ్రీ కన్సర్న్. ఇక్కడ ఏమిచ్చాడు క్వశ్చన్ ఏమి అడిగాడు, ఇప్పుడు ఎవ్రీ కన్సర్న్ అంటే ఎవ్రీ అండ్ కన్సర్న్ ఈ రెండు కోడ్స్ మనకు వస్తే ఆన్సర్ వస్తుందండి. ఇక చూడండి, ఇక కామన్ చూసుకుంటే ఇక్కడ గ్రేవ్ అండ్ కన్సర్న్, ఎవ్రీబడి ఎల్స్, బాడీ అండ్ సోల్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ అండ్ థర్డ్ చూసుకుంటే ఎండ్ కామన్ ఉందండి. ఫస్ట్ అండ్ థర్డ్కి ఏంటి, ఎండ్ కామన్ ఉంది. ఇక్కడ ఫస్ట్కి థర్డ్ చూస్తే ఏం కామన్ ఉంది, ఇక్కడ ముక్ అండ్ ముక్ అనేది కామన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎండ్కి
ఎంయూసీఐ వస్తుంది, ఎండ్కి ఏమవుతుంది ఎంయూసీ అని వస్తుంది, అంటే ముక్కు అనేది ఎండ్ అయ్యింది. ఓకేనండి, ముక్కు అనేది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్లో బాడీ ఎందుకు కామన్ ఉందండి. సెకండ్ అండ్ థర్డ్లో మనకి ఏమంటే బాడీ అనేది కామన్గా ఉంది. ఈ సెకండ్ అండ్ థర్డ్ కామన్గా ఏముందండి, సో అనేది ఉంది. సో అనేది ఉంది అంటే బాడీ నథింగ్ బట్ ఏమవుతుంది సో, అంటే సో అనేది ఏమవుతుందండి బాడీ అయిందండి. సో అనేది మనకి బాడీ అయింది. ఇంకా చూడండి, సో అనేది బాడీ అయిపోయింది. ఇప్పుడు సోల్ ఉంది ఇక్కడ చూడండి. ఓకే, సోల్ నో నీడ్ టు డిస్కస్ ఓవర్. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవ్రీబడి ఎల్స్ ఉంది, ఇక్కడ గ్రేవ్ అండ్ కన్సర్న్ ఉంది. ఓకే, అంటే చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్ మనకు కావాల్సింది ఎవ్రీ వర్డ్ కావాలి, నెక్స్ట్ కన్సర్న్ కావాలి. కానీ ఇక్కడ కన్సర్న్ అనేది ఒకేసారి రిపీట్ అయింది, ఇంకా కన్సర్న్ అనేది ఒకేసారి ఉంది, ఇంకెక్కడ రిపీట్ కాలేదు. ది సేమ్ టైం ఎవ్రీ అనేది కూడా ఏమవుతుంది ఒక్క దగ్గర ఉంది, ఇంకెక్కడ రిపీట్ కాలేదు. అంటే మనం ఏంటి ఇప్పుడు ఇచ్చిన డేటాతో మనం సో రిమైనింగ్ దాన్ని మనం సాల్వ్ చేయగలమండి, చేయలేము. సో రిమైనింగ్ దాన్ని మనం సాల్వ్ చేయలేము. సో కనుక సో ఇదేమవుతుంది, డేటా ఏమవుతుంది, డేటా ఈజ్ ఇన్సఫిషియెంట్ అవుతుందండి. డేటా అనేది ఏమవుతుంది ఇన్సఫిషియెంట్ అవుతుంది. ఓకే, మీన్స్ కెనాట్ బి డిటర్మైండ్. అర్థమైంది కదండి. ఎందుకంటే వీడు ఇచ్చిన డేటాతో అంటే ఇక్కడ ఎవ్రీ మనకు కావాలి, ఎవ్రీ అనేది కోడ్ కావాలి, కన్సర్న్ కోడ్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది ఎవ్రీ అనేది ఒకేసారి రిపీట్ అయింది. ఇక్కడ చూస్తే ఎవ్రీ అండ్ ఎల్స్ ఉండిపోయింది. ఈ ఎవ్రీ అండ్ ఎల్స్లో ఏదో ఇల్లు సో ఇక్కడ చూడండి, సో ఇల్లు అవ్వచ్చు, సో అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు అట్లా రాసుకున్నప్పుడు కూడా ఇల్లు కానీ సో కానీ రాసుకున్నాం దేనికి ఎవ్రీకి. అండ్ కన్సర్న్ తీసుకుని కన్సర్న్ ఎక్కడ ఉంది, ఇక్కడ కన్సర్న్ ఉంది. ఈ కన్సర్న్ గ్రేవ్ ఉన్నాయి, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ పోతుంది పిక్ అవ్వచ్చు, నీ అవ్వచ్చు. అంటే పిక్ అవ్వచ్చు లేదా నీ అవ్వచ్చు. ఓకే, అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా మనం చెప్పాలంటే దీన్ని ఏమవచ్చు, మీనింగ్ ఏమవచ్చు, ఇల్ పిక్ అవ్వచ్చు, అంతే కదా. దీన్ని ఏమవచ్చు, మనం ఇల్ పిక్ అవ్వచ్చు, లేకపోతే దీన్ని ఇంకో విధంగా చేసుకోవచ్చు, ఇల్లు నీ అవ్వచ్చు, లేకపోతే సో పిక్ అవ్వచ్చు, లేకపోతే సో నీ కావచ్చు. ఇల్లు నీ అవ్వచ్చు, ఇల్లు పిక్ అవ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసరికి సో పిక్ అవ్వచ్చు. ఇంకా చూడండి, అంటే ఇక్కడ మనకి ఇల్లు నీ అనేది ఆప్షన్ ఇచ్చాడు, బట్ అదే ఎగ్జాక్ట్గా చెప్పగలమా, చెప్పలేము. సో ఇది ఏమవుతుంది, కెనాట్ బి డిటర్మైండ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఎందుకంటే మనకు ఫోర్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఇల్లు నీ అవ్వచ్చు, ఇల్ పిక్ అవ్వచ్చు, సో పిక్ అవ్వచ్చు, సో నీ అవ్వచ్చు. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈవెన్ దో ఇల్ నీ అనే ఆన్సర్ ఉన్నప్పుడు కూడా మనం దాన్ని కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మనం కాన్ఫిడెంట్గా చెప్పలేం కనుక దీన్ని ఏమంటాం, కెనాట్ బి డిటర్మైండ్ అని చెప్పాలి. ఓకేనండి. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ మెథడ్ అండి. ఇక చూడండి, ఇంతకుముందు ప్రీవియస్ మెథడ్ వరకు మనం ఏం చేసుకున్నాం అంటే లైక్ దీస్ ఆర్ లైక్ డిసిఫరింగ్ మెసేజ్ వర్డ్ కోడింగ్. అంటే సమ్ మెసేజ్ అనేది వర్డ్ ఫామ్ ఇచ్చినప్పుడు దాని నుంచి కోడింగ్ చేస్తామండి. అది ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏమవుతుంది, డిసిఫరింగ్ ద నెంబర్ అండ్ సింబల్ ఫర్ మెసేజెస్. ఇక చూడండి, డిసిఫరింగ్ ద నెంబరు అండ్ సింబల్ కోడ్స్ ఫర్ మెసేజెస్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఏమన్నా ఇంతకుముందు వర్డ్స్ ఇచ్చి నెంబర్స్ ఇస్తారు అంతే. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 1 2 3 మీన్స్ బ్రైట్ లిటిల్ బాయ్ అని, అండ్ 1 4 5 మీన్స్ టాల్ బిగ్ బాయ్ అని, అండ్ 6 3 7 మీన్స్ బ్యూటిఫుల్ లిటిల్ ఫ్లవర్ అని అన్నాడు. అయితే వాట్ డిడ్ ఇన్ ద లాంగ్వేజ్ ద బ్రైట్ అంటే ఏంటో కనుక్కోమన్నాడండి. అంటే సింపుల్ మనం జస్ట్ వాడు ఇచ్చిందని రాసుకుని ఇక్కడ 1 2 3 అంటే ఏమి ఇచ్చాడు, 1 2 3 అంటే బ్రైట్ లిటిల్ బాయ్. ఓకే అండి. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 1 4 5 1 4 5 ఏమన్నాడు, 1 4 5 ఏమన్నాడు, టాల్ బిగ్ బాయ్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 6 3 7 ఏమన్నాడు, బ్యూటిఫుల్ BAUTIFUL బ్యూటిఫుల్ లిటిల్ ఫ్లవర్ అన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ 2 స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ బాయ్ అనేది కామన్. చూడండి, బ్రైట్ లిటిల్ బాయ్ అండ్ టాల్ బిగ్ బాయ్లో బాయ్ కామన్ అండి. సో బాయ్ కామన్, ఇక్కడ బాయ్ కామన్ అంటే రెండులో కూడా ఒకటి కామన్ ఉండగా అదేంటది 1 కామన్ ఉంది. అంటే ఇక్కడ బాయ్ నథింగ్ బట్ 1. సో బాయ్ అనేవాడు 1 అయిపోయాడు, బాయ్ 1 అయిపోయేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, థర్డ్ అండ్ ఫస్ట్ చూసుకుంటే బ్రైట్ లిటిల్ బాయ్ అండ్ బ్యూటిఫుల్ లిటిల్ ఫ్లవర్లో లిటిల్ అనేది కామన్ ఉంది. అంటే దీనికి కామన్ ఏముందండి, 3 ఉంది. అంటే ఫస్ట్ థర్డ్ కామన్ ఏముంది, 3 ఉంది. సో 3 నథింగ్ బట్ లిటిల్ లిటిల్ అయిపోయింది. చూడండి, ఇక్కడ 3 లిటిల్ 1 బాయ్ అనేప్పుడు బ్రైట్ ఏమవుతుందండి, ఆబ్వియస్లీ 2 అవ్వాలి. ఆబ్వియస్లీ 2 కావాలి. సో ఆన్సర్ మనకి ఏమవుతుందండి, బి అవుతుంది. ఎందుకు ఇక్కడ ఏమడిగాడు, విచ్ డిజిట్ ఇన్ దట్ లాంగ్వేజ్ మీన్స్ బ్రైట్. అంటే అందులో ఏ డిజిట్ అనేది బ్రైట్ని చూపిస్తుంది అన్నాడు. 2 ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ. చూడండి, ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ మనం కంపేర్ చేసినప్పుడు బాయ్ అనేది కామన్ ఉంది కనుక ఇక్కడ కామన్ ఏముంది 1. సో ఆ బాయ్కి 1 అసైన్ చేస్తాం, 1ని అసైన్ చేస్తాం.
అట్ ది సేమ్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే లిటిల్ అనేది కామన్ ఉంది కనుక ఈ లిటిల్ అనేది అంటే ఫస్ట్ అండ్ థర్డ్ కామన్ ఇక్కడ ఏముంది 3 ఉంది. సో 3ని లిటిల్కి యాడ్ ఎస్ఎన్ చేయగా ఇక్కడ మిగిలిపోయింది ఏముందండి బ్రైట్ ఒకటే ఉంది. ఆ బ్రైట్కి ఇక్కడ మిగిలిపోయింది ఏంటి 2 ఉంది. సో బ్రైట్ అండ్ 2 మనం ఎస్ఎన్ చేస్తే ఏమవుతుంది, సో బ్రైట్కి 2 అవుతుంది, బ్రైట్కి ఏమవుతుందండి 2 అవుతుంది. అర్థమైంది కదండి. ఓకే, we'll see the next question అండి. In a certain code 786 means study very hard, 958 means hard work pays, 645 means study and work. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కోడ్ ఫర్ వెరీ అని దాన్ని కోడ్ అడిగండి. సింప్లీ రైట్ ద గివెన్ లైక్ 786 మీన్స్ స్టడీ వెరీ హార్డ్. ఓకే, నెక్స్ట్ 958 means hard work pays, and next 645 means study and work. ఇక చూడండి, స్టడీ వెరీ హార్డ్ వర్క్ పేస్, స్టడీ అండ్ వర్క్. ఇక్కడ చూసుకుంటే ఈ స్టడీ వెరీ హార్డ్కి హార్డ్ వర్క్ పేస్కి, ఓకేనా, హార్డ్ వర్క్ పేస్కి మనకి చూడండి. యాక్చువల్ మనకి ఇచ్చింది క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కోడ్ ఫర్ వెరీ అనేది కోడ్ కనుక్కోనంటే మనం ఫస్ట్ ఎప్పుడు దీనిపైన కాన్సిడర్ చేయాలి. బట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వెరీ అని ఇక్కడ రిపీట్ కాలేదు కనుక ఫస్ట్ ఒక కాన్సన్ట్రేట్ లైక్ చూడండి, ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ చూస్తుంటే హార్డ్ అనేది కామన్ ఉందండి. ఫస్ట్ అండ్ సెకండ్కి ఏముంది, హార్డ్ కామన్ ఉంది. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ కామన్ ఏముందండి, 8 కామన్ ఉంది. సో హార్డ్కి మనం ఏం చేసుకోవచ్చు, హార్డ్ ఈజ్ నథింగ్ బట్ 8. ఓకేనండి. అండ్ ఇఫ్ యు సీ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ స్టడీ ఈజ్ ద కామన్. సో ఫస్ట్ అండ్ థర్డ్కి కామన్గా ఏముందండి, 6 కామన్ ఉందండి. అంటే స్టడీ నథింగ్ బట్ 6 అవుతుంది. స్టడీ ఈజ్ నథింగ్ బట్ 6. ఇప్పుడు చూడండి, ఇందులో ఈ 786లో 6 అనేది స్టడీ అయింది, 8 అనేది హార్డ్ అయింది. సో రిమైనింగ్ ఏముండిపోయిందండి, వెరీ ఇక్కడ ఉండిపోయింది, ఇక్కడ 7 ఉండిపోయింది. అంటే సో వెరీకి ఏమవుతుంది 7. సో 7 ఈజ్ అసైన్ టు వెరీ. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్. ఓకేనండి. we'll see the next question. చూడండి, question given is in a certain language go for morning walk is $*, and a hash, and good for health is written as euro symbol and $, and good to walk fast is written as +@ upper arrow hash. Then what is the code for health? First write the given. See the given sentence. If you like, go for మార్నింగ్ వాక్. ఏమిచ్చండి కోడ్ అండి, ఒకటి $, యాష్ అంటే ఇంటూ మార్క్ అనుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ మార్క్ ఇచ్చాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. గుడ్ ఫర్ హెల్త్ ఏమిచ్చాడు సింబల్స్ ఇక్కడ, ఒకటి యూరో ఓకే, అండ్ $, అండ్ @ ఓకే. నెక్స్ట్ అండి గుడ్ టు వాక్ ఫాస్ట్ అన్నాడు. గుడ్ టు వాక్ ఫాస్ట్ సింబల్స్ ఏమి ఇచ్చాడండి, ఇక గుడ్ టు వాక్ ఫాస్ట్లో సింబల్స్ మనం చూస్తే ప్లస్ సింబల్ ఇచ్చాడు, @ ఇచ్చాడు, అప్పర్ యారో ఇచ్చాడు, హ్యాష్ మార్క్ ఇచ్చాడు. ఓకేనండి. అయితే ఫైనల్గా హెల్త్ అనే దానికి ఆ కోడ్ ఏంటో కనుక్కోమండి. ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ గో ఫర్ మార్నింగ్ వాక్, గుడ్ ఫర్ హెల్త్, గుడ్ టు వాక్ ఫాస్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ ఫర్ ఉందండి కామన్గా. ఓకే, ఈ 2 సెంటెన్స్లో ఫర్ కామన్ ఉంది. ఈ 2 దాంట్లో కామన్ ఏముందండి, ఫర్ కామన్ ఉంది. ఇక్కడ 2 కామన్ ఏముంది, క్వశ్చన్ మార్క్ కామన్ ఉంది. అంటే ఈ ఫర్కి ఏమవుతుందండి, ఫర్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ సెకండ్ అండ్ థర్డ్ చూస్తే మనకి ఏమవుతుంది, గుడ్ ఫర్ హెల్త్, గుడ్ టు వాక్ ఫాస్ట్లో ఈ గుడ్ అనేది కామన్ ఉంది. సో ఇందులో కామన్ ఏముంది, @ కామన్ ఉంది. అంటే గుడ్ ఈజ్ నథింగ్ బట్ @ ఇక చూడండి, గుడ్ ఫర్ హెల్త్లో గుడ్ అనేది @ అయింది, ఫర్ అనేది క్వశ్చన్ మార్క్ అయితే హెల్త్ ఒకటి మిగిలిపోయింది ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైంది, ఈ 2 ఎస్ఎన్ అయిపోయి మిగిలిన ఏముంది అక్కడ, ఈ యూరో సింబల్ ఒకటి ఉందన్నమాట. సో హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుందండి, ఈ యూరో సింబల్. సో సి అనేది ఏమవుతుంది, సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఓకే, విల్ సి అర్థమైంది కదా. సింపుల్ మన ఏంటంటే జస్ట్ వీ హ్యావ్ రిటర్న్ దట్ ఈస్ వాట్ ఆర్ ద కోడ్ యూ హ్యావ్ గివెన్, ఫ్రమ్ దట్ వీ సాల్వ్ ద ఆన్సర్. ఓకే, అండ్ విల్ సీ వన్ మోర్ క్వశ్చన్.
So we will see the one more question. See, in a certain language, pen pencil is written as $and euro symbol, and eraser sharpener is at the rate and hash, and the pencil and eraser written as $and at the rate. Then the what is the code for pen? So only simply write the given like pen and pencil. Pen, not and pencil, pen pencil simply, no and it is okay. Pen pencil, nothing but so dollar symbol and euro symbol. And next one is eraser and sharpener. Eraser, sharpener. Eraser and sharpener game ichadu at the rate and hash symbol. And next name ichadu pencil eraser. Pencil eraser సింబల్స్ ఏమి ఇచ్చారండి $@. అంతే కదా. సో దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పెన్? పెన్ కోడ్ ఏంటి అడిగారండి అంతే. ఇక చూడండి, పెన్, పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, పెన్సిల్, ఎరేజరు. ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ అండ్ థర్డ్ చూస్తే పెన్సిల్ కామన్ ఉందండి. సో పెన్సిల్ అనేది కామన్గా ఉంది ఫస్ట్ అండ్ థర్డ్లో. అంటే ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్గా ఏమని చూడండి, ఇక్కడ $సింబల్ కామన్ ఉందండి. సో పెన్సిల్ ఈజ్ నథింగ్ బట్ $. అయిపోయిందండి. పెన్సిల్ అనేది ఏమైపోయింది? పెన్సిల్ అనేది $. అయిపోయింది. పెన్సిల్ అండ్ $. అయిపోయింది. కానీ మనకి అడిగేది ఏంటి? పెన్ అడిగాడు. ఇందులో ఈ పెన్ పెన్సిల్లో పెన్సిల్ $. అయితే సో రిమైనింగ్ ఏముందండి? ఇది సింపుల్ ఒకటే కదా. సో నథింగ్ బట్ ఈజ్ యూరో సింబల్. దట్ ఈస్ ఆన్సర్ డి. ఆన్సర్ అనేది డి అవుతుంది. ఓకే అండి. సో with this actually we have completed almost like all methods. Only one method is left, that is the jumbled coding. The jumbled coding we will see in the next lesson. Okay na? So because jumbled coding is a bit tricky and it will take like longer time. So we will tell in the next lecture. Okay Andy, thank you.